ఈ దినం 16వ దినముగా దేవుని సన్నిధికి నడిపించిన దేవునికి వందనాలు తెలియచేస్తూ ప్రభు నామంలో అందరికీ వందనాలు తెలియచేస్తున్నా అండి. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. మొదటి రాజులు 19వ అధ్యాయం పేజ్ నెంబర్ 301 అండి. మొదటి రాజులు గ్రంథము 19వ అధ్యాయము 300వ పేజీ. 19వ అధ్యాయము 19వ అధ్యాయము 3వ వచనము. కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకొనుటకై పోయి యూదా సంబంధమైన బెర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి ప్రార్థన. దయగల మా తండ్రి, మీకు అనేక వందనం చెల్లిస్తూ ఉన్నాం. మీ యొక్క మహాకృపను బట్టి 15 దినములు సిలువ ధ్యానములో తోడుండి నడిపించినారు. వందనములు. 16వ దినముగా మీ సన్నిధిలో చేరి ఉన్న మాకు మీ యొక్క జీవవాక్కులు మీరే అందించమని, మీ సిలువను ధ్యానించుటకు కావలసిన కృపా, శక్తి, భాగ్యము, ఆత్మ నింపుదల మాకు దయచేయమని, నాయన నిలబడుచున్న నన్ను మీరు మరుగు చేసి మాట్లాడమని, సాతాను దాని క్రియలను లయపరచుమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ఈ దినం మనం 16వ దినముగా ధ్యానిస్తూ ఉన్నాం. చాలా టాపిక్స్ ఇంచుమించుగా మనం 16 రోజులు అంటే 15 టాపిక్స్ మనం కవర్ చేసుకున్నాం. మరి ఎంతమందికి ఇందులో గుర్తున్నవో. సో 16వ దినముగా మనం ఈ దినం జ్ఞాపకం చేసుకునేది ఏంటంటే భయపెట్టే ఆత్మలు. మనం చాలా వాటి గురించి చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నామండి? కొన్ని మనం చెప్పుకున్నవి గుర్తున్నవి ఏంటండి? మన మీద ఆధిపత్యం చెలాయించేవారు, మన మీద అధికారము చెలాయించేవారు. ఇంకేం చెప్పుకున్నాం మనం? అబద్ధపు ఆత్మల గురించి చెప్పుకున్నాం. ఇంకేం చెప్పుకున్నామండి? గట్టిగా చెప్పాలి. సుంకరి పరిసయ్యుని ప్రార్థన. అలాగా ఇంకేం చెప్పుకున్నాం? చెప్పండి, గట్టిగా చెప్పండి సిస్టర్. చెప్పుకున్నాం. ఇంకా పెండ్లి వస్త్రం గురించి చెప్పుకున్నాం. అలాగే మనుషుల గురించి చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? అసూయతో నిండిన వారిని ఎలా డీల్ చేయాలి. ఇలాగూ మనం చాలా విషయాలు చెప్పుకున్నాం. సో ఈ దినం మన టాపిక్ ఏంటంటే భయపెట్టేవారు, భయము, బెదురు కలుగు చేసేవారు. సో మన జీవితాల్లో భయపెట్టేవారు, బెదిరించేవారు ఉంటారా? ఉండరండి? నేను దేనికి భయపడను, ఎవరికి భయపడను, దేనికి బెదరను అన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే చెయ్యొద్దని. సో భయము, బెదురు మన జీవితంలో చాలా ఉంటాయి. జనరల్గా మనం దేనికి భయపడతామండి? దేనికి భయపడతాం మనం? దేనికి భయపడతాం చెప్పాలి. పద్మగారు, మీరు దేనికి భయపడతారు? ఏమండి? చీకటన్నా భయము. సో అవి మామూలు అనుకోండి. మన జీవితంలో బాగా భయపడే సందర్భాలు కొన్ని ఉంటాయి. బాగా భయపడిపోతూ ఉంటాం. ఏంటండి అవి? ఏంటండి? సో కొంతమందికి భర్తల వలన భయం, కొంతమందికి భార్యల వలన భయం. భార్య బాధితుల సంఘం అని ఇప్పుడు మనకి యూట్యూబ్లో వస్తుంది కదా. ఆ సంఘం పేరు ఏంటండి? భార్య బాధితుల సంఘం అంట. వాళ్ళు చాలా ఫైట్ చేస్తున్నారనమాట వాళ్ళ హక్కుల కోసం. సో భార్యల వలన కూడా బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, ఇంకా అంటే మన జీవితంలో సడన్గా భయము, బెదురు ఎలా వస్తుందంటారు? ఇప్పుడు సునామీ వస్తుందని చెప్పారనుకోండి, ఎలా ఉంటుంది? ఇక్కడ ఎవ్వరూ ఉండం మనం కదా. అలాగే ఎక్కడో ఏదో జరిగిందంట అంటే మనకేంటండి? భయం. కరోనా వచ్చినప్పుడు కరోనాకు భయపడ్డామా లేదా? మనుషులంటేనే భయం. చాలామంది ఈవెన్ భర్తలను కూడా ఇంటికి రాకుండా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా.
ఎంతోమంది కరోనా గురించి భయపడి ఎవరిని లోపలికి రానివ్వని పరిస్థితులు మన జీవితంలో మనం ఎదుర్కొన్నాం. అంటే మనం దేనికి భయపడతాం? జనరల్గా వ్యాధికి భయపడతాం, ఇంకా కష్టాలకు భయపడతాం, శ్రమలకు భయపడతాం, అప్పులకు భయపడతాం, ఇంకేంటండి మనల్ని తిట్టేవారికి మనం భయపడుతూ ఉంటాం. ఈవెన్ మనం చేయని తప్పులకు కూడా మనల్ని భయపెట్టే వారికి మనం భయపడుతూ ఉంటాం. భయపడతాం లేదా? మనం చేయని తప్పులకు కూడా ఏం చేస్తూ ఉంటారు? మనల్ని భయపెడుతూ ఉంటారు, బెదిరిస్తూ ఉంటారు. సో మన జీవితంలో భయపెట్టేవారు, బెదిరించేవారు ఉంటారు. వాటి నుంచి మనం ఎలా తప్పించుకోవాలి కదా? మన జీవితంలో చాలాసార్లు భయం కలుగుతూ ఉంటుంది, బెదురు కలుగుతూ ఉంటుంది. ఎలా తప్పించుకోవాలి? మరి జనరల్గా మరి పురుషుల కంటే స్త్రీలు మరింత భయస్థులు. అందుకని దేవుని యొక్క వాక్యంలో ఏముందంటే, భార్య మిక్కిలి బలహీనమైన ఘటమని ఎరిగి భార్యను ఏం చేయాలంట? సన్మానించాలంట. ఈ వాక్యం పురుషులు ఎవరు చెప్పరు కదండి. ఎప్పుడన్నా విన్నారా పురుషులు చెప్పడం? జనరల్గా పెళ్ళిళ్ళలో బోధలు చేస్తారు. ఏం బోధ చేస్తారు? అమ్మ భార్య గారు మీరు భర్తకు లోబడి ఉండడం చెప్తారు. అంతేకాని భార్యను సన్మానించాలని ఎవరైనా చెప్తారండి? చెప్పరు. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం ఉండదు కాబట్టి కదా. సో భార్యను ఏం చేయాలంట? సన్మానించాలి. ఎందుకు సన్మానించాలట? మిక్కిలి బలహీనమైన ఘటము అంటే ఏంటండి? ఫిజికల్గా ఎమోషనల్గా స్త్రీలు ఎలా ఉంటారు? సున్నితంగా ఉంటారనమాట. సున్నితం అంటే కోపం త్వరగా వస్తుంది, ప్రేమ త్వరగా వస్తుంది, భయము త్వరగా వస్తుంది. అందుకని ఈ సున్నితత్వం దేవుడు మనకి ఎందుకు పెట్టారంటే, స్త్రీలైన వారికి ఈ సున్నితత్వం ఉంది కాబట్టే ఏమవుతారు? పిల్లల్ని జాగ్రత్తగా సంరక్షించుకుంటారు. కానీ ఇవాళ మన టాపిక్కి అది కాదు. కానీ మనము స్త్రీలు మరి ఎక్కువగా భయానికి లోనవుతూ ఉంటారు. అలాగే మన జీవితంలో లేచింది మొదలుకొని మనకి భయము కలిగించే పరిస్థితులే ఎదురవుతూ ఉంటాయి. అలాగే భయము కలిగించే మాటలు మనకి వినబడుతూ ఉంటాయి కదా. ఇవన్నీ చూసినప్పుడు మనం వీటిని ఎలా ఎదుర్కోవాలి? విశ్వాసులంగా ప్రార్థన చేస్తాం, బైబిల్ చదువుతాం, దేవుని సన్నిధికి వస్తూ ఉంటాం, వాగ్దానాలు ఎత్తి ప్రార్థన చేస్తూ ఉంటాం, దేవుడు నాకు ఉండగా భయం ఏంటని పాటలు పాడుతూ ఉంటాం. అయినప్పటికీ మనలో ఏముంటుందండి? ఒక మూల ఈ భయం కూర్చొని మనల్ని భయపెడుతూనే ఉంటుంది కదా. సో ఈ నిత్య జీవితంలో ఎక్కువగా ఎదుర్కొనే ఈ భయాన్ని మనం ఎలా పారద్రోలాలి, ఎలాగూ జయించాలి అనేది కొన్ని విషయాలు ఈ దినం మనము నేర్చుకుందాం. మరి మనందరికీ కూడా ఒక వ్యక్తి తెలుసు, ఏలియా గారు అనే ఒక ప్రవక్త తెలుసు. ఏలియా గారి గురించి మనకేం తెలుసండి? ఏలియా గారి గురించి మనకేం తెలుసు? ఏలియా గారు ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం పడలేదు. ఇంకా మళ్ళా ప్రార్థన చేస్తే వర్షం వచ్చింది. ఇంకా అగ్ని దిగి వచ్చింది. ఇంకా ఆయనలో ఉన్న స్పెషాలిటీ ఏంటండి? ప్రత్యేకత. ఏలియా గారు అనగానే మనకు ఒక ప్రత్యేకత గుర్తు రావాలి. ఏంటది? ఇంకా చాలా ప్రాముఖ్యమైనది. వెరీ గుడ్. ఏంటండి? ఆయన మరణము లేకుండా కొనిపోబడిన ప్రవక్త. ఎలా కొనిపోయారంట? అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు వచ్చి ఆయన్ను తీసుకొని వెళ్ళిపోయినాయి అంట. ఎంత గొప్ప మరణం అండి! అది మరణము కాదు, మరణము చూడకుండా ఏలియా గారు కొనిపోబడ్డారు. బైబిల్ గ్రంథంలో 2 వ్యక్తులు ఎవరండి వారు? హనోకు, ఏలియా మరణము చూడని వారు. సో ఇంకా ఏలియా గారి గురించి చెప్పుకుంటే, ఏలియా గారికి కోపం ఎక్కువ. ఆయన కోపం వస్తే ఏం చేస్తారంట? ఒకసారి రాజుగారికి కోపం వచ్చింది ఏలియా గారి మీద. కోపం వచ్చి ఏం చేశారంట? పట్టుకురండి, ఆయన్ని బంధించుకురండి అని చెప్పి 50 మందికి ఒక లీడర్ని ఇచ్చి పంపించారు. ఏలియా గారు
ఒక పర్వతం మీద కూర్చుండేవారు ఎక్కువగా. ఆ పర్వతం పేరేంటండి? కర్మేలు పర్వతం. ఆ పర్వతం మీద కూర్చొని ఆయన ప్రార్థన చేసుకునేవారు. సో రాజుగారు పంపించారు అతన్ని పట్టుకొని రండి అంటే, వెంటనే అతను వచ్చి అన్నాడు, ఏమండి రాజుగారు రమ్మంటున్నారు, మీరు రండి అంటే ఏలియా గారికి కోపం వచ్చేసిందంట. దైవజనుడా, రాజుగారు నిన్ను రమ్మంటున్నారంటే ఆయన ఏమన్నారంట, నేను దైవజనుడినైతే అగ్ని ఆకాశము నుండి దిగివచ్చి నిన్ను నీ 50 మందిని దహించునుగాక అనగానే ఏమైందంట, అగ్ని దిగిరావడం, 50 మంది ఆ లీడరు చనిపోయారు. సో మళ్ళా రాజుగారు ఇంకొక 50 మందిని పంపించారు, ఇంకొక లీడర్ని ఇచ్చి పంపించారు. మరి దైవజనుడా నిన్ను రాజుగారు రమ్మంటున్నారంటే ఏమన్నారు అయినా, నేను దైవజనుడినైతే, చూడండి ఎంత కోపమో, 51 మంది చనిపోవడం అంటే మాట్లాడండి. మన కోపాన్ని బట్టి అంత కోపం ఏలియా గారికి. ఏమన్నారు, నేను దైవజనుడినైతే అగ్ని దిగివచ్చి నిన్ను నీ 50 మందిని దహించునుగాక అనగానే అగ్ని దిగొచ్చింది, వాళ్ళందరూ కాలిపోయారు. సో అలాంటి ప్రవక్త ఏలియా గారు. ఇంకా ఏలియా గారి గురించి మనం చెప్పుకుంటే, మరి యెజెబెలు అనే ఆమె ఏం చేసిందండి, ఆ ప్రవక్తలను చంపించి దేవునికి విరోధంగా జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన ఏం చేశారండి, ఎద్దును ఆ బలిపీఠం మీద పెట్టి ఏం చేశారు, అగ్ని రావాలని ప్రార్థన చేసినప్పుడు అగ్ని దిగి వచ్చి ఆ బలిని దహించి వేసింది. ఇంతటి గొప్ప ప్రవక్త, ఒక రాజుగారు కూడా గడగడలాడించేసిన ప్రవక్త, ఇంత గొప్ప ప్రవక్త, ఇన్ని అద్భుతాలు చేసిన ప్రవక్తకి ఒకసారి ఏమొచ్చిందంట, చాలా భయం వచ్చిందంట. మనం చదువుకున్నాం కదండి, మొదటి రాజులు 19వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. ఇక్కడ మనం జాగ్రత్తగా ఈ యొక్క వచనమును వింటే అర్థమవుతుందండి. కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణం కాపాడుకొనుటకై పోయి యోధా సంబంధమైన బెయేర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణం అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై. సో ఇక్కడ ఇంతటి గొప్ప ప్రవక్త, అంతకుముందే ఆయన ఏం చేశారు, అక్కడ బలిపీఠం మీద అగ్ని దిగి వచ్చేలాగా ప్రార్థన చేశారు. ఇంతటి గొప్ప ప్రవక్త 3.5 సంవత్సరాలు నా మాట కాకుండా వర్షం కానీ మంచు కానీ పడదు అని ధైర్యంగా రాజును సవాలు చేసిన ఒక ప్రవక్త దేనికి భయపడ్డారండి, దేనికి భయపడ్డారో మనం చూద్దాం. ఇక్కడ 19వ అధ్యాయము 2వ వచనం, యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించెను, రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణమును వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగొచ్చేను. ఒక సమాచారం వచ్చింది ఏలియా గారికి, ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ చూసి ఏం చేశాడంటే ఆయన భయపడిపోయి ఒక రోజంతా ప్రయాణం చేసి ఒక రోజంతా పారిపోయి ఒక చెట్టు కింద కూర్చొని ఏమంటున్నారు, మరణాపేక్ష అంటే ఏంటి, చచ్చిపోవాలి, ఇంకా నేను బ్రతకకూడదు అనుకున్నారనమాట. సో ఇన్ని అద్భుతాలు చేసిన ప్రవక్త 50 మందిని ఒక్క మాటతో, ప్రార్థన కాదండి, అక్కడ ఏమంటున్నాడు ఆయన, స్టేట్మెంట్ అనమాట, నేను దైవజనుడినైతే అగ్ని దిగి వచ్చి నిన్ను కాల్ చేయాలనగానే అగ్ని వచ్చేసింది. అంతటి గొప్ప ప్రవక్త ఒక సమాచారానికి ఏమైపోయారండి, భయపడిపోయారు. ఏంటి ఆ సమాచారం అంటే, యెజెబెలు ఏం చేసిందంట, ఒక దూత చేత వర్తమానం పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి పంపించినప్పుడు ఆ సమాచారం విని ఏమైపోయాడు, అతను భయపడిపోయాడు. ఏం సమాచారం ఇచ్చింది, ఏం సమాచారం ఇచ్చిందంట, రేపు ఈ వేళకు అంటే 24 గంటల్లో నీ ప్రాణాన్ని నేను తీసేస్తాను అని బెదిరించింది ఆమె. ఏం చేసిందండి, ఒక స్త్రీ బెదిరింపుకి
ఏలియా గారు భయపడిపోయారు. ఏమంటున్నామే, 24 గంటల్లో నీ ప్రాణం నేను తీయకపోతే దేవుడే నాకు గొప్ప అపాయము కలుగు చేస్తాడు అని బెదిరించింది. సో వెంటనే ఈయన భయపడిపోయాడు. ఆ మాట విని భయపడిపోయి ఏం చేశాడంట, ఎక్కడో అడవిలోకి పారిపోయాడు. తన దగ్గర ఒక అసిస్టెంట్ ఉండేవాడు. ఎప్పుడు ఆ అసిస్టెంట్ను కూడా నువ్వు ఇక్కడ ఉండరా బాబు అని చెప్పేసి ఎక్కడికో అరణ్యంలోనికి వెళ్ళిపోయి ఒక చెట్టు కింద కూర్చొని ఏమంటున్నాడు, ప్రభా నాకు ఈ జీవితం వద్దు, నాకు ఈ జీవితం చాలు, నన్ను చంపేయి అని ప్రార్థన చేస్తున్నాడంట. చూడండి, ఇంతటి దైవజనుడు భయపడిపోయే పరిస్థితులు వస్తే మనమే పాట అంటారు, మన విశ్వాసం ఏ పాటి, మన భక్తి ఏ పాటి, మన పరిశుద్ధత ఏ పాటి, మన రోషము ఏ పాటిది. సో ఇలా భయం కలిగినప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఈమె ఎవరండి? యెజెబెలు. ఈ యెజెబెలు రాణి చాలా క్రూరురాలు ఈమె. సో మనం అతల్య గురించి చెప్పుకున్నాం, అధికారము చలాయించేవారు. అతల్య ఈమె కుమార్తె అన్నమాట, యెజెబెలు కుమార్తె. సో ఈమె ఏం చేస్తుంది, ఏలియా గారిని బెదిరించింది. మరి అంతకుముందు పరిస్థితి ఏంటండి? సో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, యెజెబెలు ఒక లెటర్ రాసి, ఒక ఉత్తరం రాసి, ఆ ఉత్తరము ఒక అతనికి ఇచ్చి ఏలియా గారికి ఇమ్మని చెప్పిందనమాట. సో అంతకుముందు ఏలియా గారు ఏం చేశారండి? అంతకుముందు ఏలియా గారు ఏం చేశారు? అగ్నిని ఆకాశము నుండి దిగమని ప్రార్థన చేసినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగింది. అంతటి గొప్ప ప్రవక్త. మనలో ఇక్కడ ఇంచుమించు 10-15 మంది ఉన్నాం. మనందరం అగ్ని రావాలని ప్రార్థన చేస్తే అగ్ని వస్తుందండి? రాదు కదా. కానీ ఈ ప్రవక్త ఎంత గొప్ప ప్రవక్త అంటే, అగ్ని రావాలి అంటే అగ్ని వచ్చేసింది. అంత గొప్ప ప్రవక్త. అప్పుడే అద్భుతం చేశాడు ఆయన. అద్భుతం చేసి ఇంకా 24 గంటలు కూడా గడిచి ఉండదు. వెంటనే ఏం చేసింది, యెజెబెలు ఇతనికి వర్తమానం పంపించినప్పుడు ఈయన ఏం చేస్తున్నాడండి, యెజెబెలుకు ఒక లెటర్ రాసి పంపించిందంట. అప్పుడు ఈయన ఏమవుతున్నాడు, ఏలియా ప్రవక్త గారు పారిపోతూ ఉన్నాడు. ఎక్కడికి పారిపోయాడండి ఈయన? ఎక్కడికి పారిపోయాడు? అడవిలోకి పారిపోయి ఏం చేస్తున్నాడు ఆయన? ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా చాలునైనా, నేను నా పితరుల కంటే నేను గొప్పోని కాదు, నాకు చాలు, ఈ జీవితం చాలు, దయచేసి నన్ను చంపేయి ప్రభువా అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి ఇతను ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఏం చేశారంటండి, మరి ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క స్వరమును ఇతను వినినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. సో దేవుడు మరి పడుకున్నప్పుడు ఇతనికి ఏమైందంట, అతనికి ఒక దూత వచ్చి కనబడింది. జనరల్గా బాగా భయం వేసేసింది అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది మనకు, ఒక్కోసారి గాఢ నిద్ర వచ్చేస్తుంది. మరి ఆ నిద్ర వచ్చేసింది, పడుకున్నాడు పాపం. ఇంకా చాలు ప్రభువా, నా జీవితం ఇంకా అయిపోయింది, ఇంకా నువ్వు నన్ను తీసేసుకుంటే మంచిది అని ప్రార్థన చేశాడు. పడుకున్న తర్వాత ఎవరు వచ్చారండి? దేవుని దూత వచ్చి ఏం చేసిందండి, ఆహారము అతనికి ఇచ్చింది. అతనికి రొట్టె నీళ్ళు తీసుకొని వచ్చి నీవు లేచి భోజనము చేయమని మరి ప్రవక్తతో చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మళ్ళా ఏలియా గారు ఏం చేశారంట, మళ్ళా చక్కగా తినేసి ఏం చేశాడు ఆయన, మళ్ళా హ్యాపీగా పడుకున్నాడంట. మళ్ళా పడుకోగానే కాసేపటికి ఆయన నిద్రంతా తేరనిచ్చి మళ్ళా దేవునితో వచ్చి లేపి ఏమంటుంది, నువ్వు లేచి భోజనము చెయ్యి అని చెప్పి మరలా ఏం చేసిందంట, భోజనము ఏలియా గారికి తీసుకొని వచ్చిన తర్వాత మరి ఆయనకు చెప్తూ ఉందన్నమాట, నువ్వు లేచి ఇప్పుడు ప్రయాణము చెయ్యాలి, నీ శక్తికి మించిన ప్రయాణము నీ కొరకు సిద్ధముగా ఉన్నది, నువ్వు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు ఈ 2 పూటల ఆహారం తినేసరికి ఏలియా గారికి ఏమొచ్చిందంట,
బలం వచ్చింది. ఆ భోజన బలము చేత ఎన్ని రోజులు ప్రయాణం చేశారంటండి ఆయన? 40 పగళ్ళు 40 రాత్రులు. అంటే ఇంచుమించు 300 పైన 300 దగ్గర 50 కిలోమీటర్లు ఆయన ప్రయాణం చేశారు. ఎలాంటి వ్యక్తి? నిరాశ, నిస్పృహ, భయము, బెదురు ఈయన జీవితంలో ఉన్నవి. కానీ దేవుడిచ్చిన భోజనాన్ని తిని ఎన్ని రోజులండి? ఒకరోజు భోంచేస్తే మనం బహుశా ఒకరోజు ప్రయాణం చేస్తామేమో, కానీ 40 రోజులు మనం చేయగలమండి? అది కూడా పరుగెత్తి ప్రయాణం చేశాడంట ఈయన, నడిచి ప్రయాణం చేశారంట. సో 40 పగళ్ళు 40 రాత్రులు ఈయన ప్రయాణం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఏలియా గారి యొక్క జీవితం గురించి మనం చెప్పుకున్నాం. ఓకే, ఏలియా గారి చరిత్ర బాగానే జరిగింది. సో మన జీవితంలో వచ్చే భయాలు, మన జీవితంలో వచ్చే బెదురు, మన జీవితంలో కలిగే విషయాల్లో మనం ఏలియా గారి గురించి, ఏలియా గారి నుంచి ఏం నేర్చుకోవచ్చు అంటారు? ఏం నేర్చుకోవచ్చు అంటారు? మనకి భయం వచ్చినప్పుడు, బెదరొచ్చినప్పుడు ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. అందుకే కీర్తనలు 34వ అధ్యాయంలో ఏముందండి? నాకు కలిగిన భయములన్నిటిలోండి ఆయన నన్ను విడిపించెను, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు కలిగిన భయములన్నిటిలో నుండి విడిపించెను. సో మనం దేవుని యొద్ద ఏం చేయాలండి? భయము కలిగింది. ఏలియా గారు మనుషుల దగ్గరికి పారిపోయారండి, మనుషుల దగ్గరికి వెళ్ళలే, మనుషుల సహాయం కోరలే. ఫస్ట్ ఎవరి దగ్గరకు వచ్చారు ఈయన? దేవుని దగ్గరకు వచ్చి, ప్రభువా నా జీవితంలో ఈ భయము నాయనా, నా జీవితంలో యెజెబెల్ ఇలా బెదిరిస్తుంది తండ్రి అని చెప్పి తన మనసులో ఉన్న వేదన, దుఃఖము, భయము దేవుని సన్నిధిలో పెట్టినప్పుడు యాక్చువల్గా ఆయన ప్రార్థన చేయలేదు, కానీ మనసులో ఆటోమేటిక్గా మనకేమొస్తుందండి? ప్రార్థన వచ్చేస్తుంది. ఒకసారి ఒక సంగతి నేను విన్నాను. మరి వేములూరులో ఒక చర్చ్ ఎదురుగుండా ఒక కుటుంబం ఉండేవాళ్ళంట. అప్పుడు ఒక చిన్న పిల్లోడు, ఒక 10 సంవత్సరాల పిల్లోడు, వాడు ఏం చేస్తూ ఉన్నాడు? ఆడుకుంటూ ఉన్నాడంట. ఆడుకుంటూ ఉంటే ఈ లోపల ఒక తాచుపాము వచ్చేసి పడగిప్పేసింది. ఈ పిల్లోడు చూసుకోలేదన్నమాట. వచ్చేసరికి ఈ పిల్లోడికి భయం వేసేసింది. ఏం చెయ్యాలో కూడా అర్థం కాలేదంట. అర్థం కాక వెంటనే యేసయ్యా యేసయ్యా అని కేకలేశాడంట. వెంటనే ఆ పాము తలొంచుకొని బిడ్డకు హాని చేయకుండా వెళ్ళిపోయిందంట. అంటే మనం అనుకుంటాం మోకరించి గంట చెయ్యాలి అని మనం అనుకుంటూ ఉంటాం, కానీ అన్ని సందర్భాల్లో మనం చెయ్యలేం. మనకి బాగా భయం వచ్చేసిందండి, మనకి చాలా శోధన వచ్చేసింది, ప్రార్థన చేయగలమా? చేయలేము కదా. కానీ ఏం చేస్తాం? మనం కళ్ళు మూసుకొని తండ్రి నాయన ఈ విషయంలో నువ్వే చెయ్యాలి అని మన మనసులో ఆటోమేటిక్గా మనం అనుకుంటూ ఉంటాం. అప్పుడు ఎవరు మన జీవితంలో జోక్యం చేసుకుంటారండి? దేవుడే మన జీవితంలో జోక్యం చేసుకుంటారు. మనం మధ్యాహ్నం చెప్పుకున్నాం, దావీదు గారికి ఎప్పుడు కూడా శోధన, సౌలు వల్ల శోధన. సౌలు గారు ఎక్కడికి వచ్చేసారంట? గుహ లోపలేమో సౌలు గారు ఉంటే ఆ గుహకి కొంచెం అడుగుల దూరంలో ఎవరున్నారండి? సౌలు ఉన్నాడు. ఎంత భయం వేసి ఉంటుందంటారు కదా. శత్రువు రాజు పట్టుకోవడానికి కొన్ని అడుగుల దూరంలో ఉంటే దావీదుకి ఎంత భయం వచ్చి ఉంటుంది అంటారు కదా. అందుకే ప్రార్థన చేశాడు, ప్రభువా నన్ను కరుణించు, నన్ను కరుణించు నాయన, దయచేసి ఈ సౌలు నుండి నన్ను కాపాడు నాయన అని ప్రార్థన చేసినప్పుడు సౌలు తనంతట తాను వెళ్ళిపోయేలాగా దేవుడు చేశారు. మన జీవితంలో కూడా భయము కలిగినప్పుడు మనం బెదిరిపోతూ ఉంటాం. కొంతమంది మనల్ని ఏం చేస్తూ ఉంటారండి? బెదిరిస్తూ ఉంటారు. ఎలా బెదిరిస్తారు? ఇందాక బేబీ స్వరూప గారు చెప్పారు, హస్బెండ్ బెదిరిస్తారని. సో మిగిలిన వాళ్ళు కూడా చెప్పాలి. మనకి భయము బెదురు ఎలా వస్తుంది చెప్పాలి. భార్యలు భర్తలను బెదిరిస్తూ ఉంటారు. ఎలా బెదిరిస్తారు? ఎలా బెదిరిస్తారు? నువ్వు ఇది కొనకపోతే నేను పుట్టింటికి వెళ్ళిపోతాను కదండి. బెదిరిస్తారా? బెదిరించరా?
బెదిరిస్తారు. చాలా రకాలుగా బెదిరిస్తారు, అవన్నీ మనకు తెలుసు కదా. భర్తలు బెదిరిస్తారు, భార్యలు బెదిరిస్తారు, తల్లిదండ్రులు పిల్లల్ని బెదిరిస్తారు, పిల్లలు తల్లిదండ్రులను బెదిరిస్తూ ఉంటారు, బంధువులు మనల్ని బెదిరిస్తూ ఉంటారు కదా. బెదిరిస్తారా, బెదిరించరా? మేము చెప్పిన సంబంధం చేసుకోలేదు కాబట్టి మీతో మేము మాట్లాడం, మేము ఎవరో మీ ఇంటికి రాం అంటారా, అనరా? అంటారు. సో ఇదంతా ఏంటండి? ఇది బెదిరింపులు కదా. సో ఇలాంటి బెదిరింపుల మధ్యన, ఇలాంటి భయాల మధ్యన ఏలియా గారు ఎవరు ఏలియా గారిని బలపరిచారండి? దేవుడే ఏలియా గారిని బలపరిచారు. ఎందుకు ఏలియా గారిని బలపరిచారంటారు? ఎందుకంటే పూర్తిగా ఏలియా యొక్క జీవితము దేవుని మీద ఆనుకున్నది కాబట్టి. మనము కూడా పూర్తిగా ప్రభువు మీద ఆధారపడినప్పుడు, మనకి భయము కలిగినప్పుడు, మనకి బెదురు కలిగినప్పుడు ఆయన ఏం చేస్తారండి? మన వద్దకు వచ్చి మనల్ని ఏం చేస్తారు? బలపరుస్తూ ఉంటారు. మనం భయం కలిగినప్పుడు అనుకుంటాం, నాకే ఈ భయం కలిగింది అనుకుంటాం. అంతటి గొప్ప దైవజనునికే భయం వచ్చినప్పుడు ప్రభువారు తిట్టారండి, నువ్వెందుకు ఇలా భయపడుతున్నావు? ఇన్ని అద్భుతాలు చేసావు, ఇంత ప్రార్థన చేస్తున్నావు, ఇంత విశ్వాసం ఉంచావు, నువ్వెందుకు భయపడుతున్నావు అని బెదిరించారండి? బెదిరించలేదు. ఆయన ఏం చేశారు? దేవుని దూత చేమిచ్చిందండి, ఆహారము, నీళ్ళు. అలాగే మన ప్రభువు కూడా మనకున్న భయాలు ఎప్పుడు కూడా దేవుని దగ్గర నిజాయితీగా చెప్పుకోవాలి. ఇప్పుడు మన భయాలన్నీ భర్తకు చెప్పుకోలేం, మన భయాలన్నీ భార్యకు చెప్పుకోలేరు. కానీ ఎవరికి చెప్పుకోవచ్చండి? మనం దేవునికి చెప్పుకోవచ్చు. ప్రభువా, నాకు ఈ విషయంలో భయం వేస్తుంది నాయన, నీవే నాకు తోడుగా ఉండు, నీవే నా సమస్యను పరిష్కరించు అని మనం ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా ఫస్ట్ మనల్ని ఏం చేస్తారండి? ఆదరిస్తారు. ఏలియా గారిని దేవుడు ఏం చేశారండి? ఆహారం ఇచ్చి, నీళ్ళిచ్చి, విశ్రాంతిని ఇచ్చారు. పడుకోనాయనా అని చెప్పి. సో మళ్ళా పడుకున్నారు ఆయన. సో మళ్ళా ప్రభు లేపారు, భోజనము చేయమని చెప్పారు. అలాగే మనం కూడా మన జీవితాల్లో భయము కలిగినప్పుడు దేవుడు మనల్ని ఏం చేసేవారండి? ఆదరించేవారై ఉన్నారు. అందుకని దావీదు గారు అంటారు, నా అంతరంగములో విచారములు హెచ్చగా. మన అంతరంగంలో ఏముంటాయండి? పైకి మనం చెప్పుకోం, కానీ మన అంతరంగంలో ఏముంటాయి? విచారం, విచారం, విచారం. మాట్లాడుతూనే ఉంటాం మనుషులతో, మాటలు అయిపోయాక మళ్ళా విచారం. చర్చిలో ఉన్నంతసేపు బాగానే ఉంటాం, ఇంటికి వెళ్ళాక మళ్ళా విచారం. అయ్యో, ఈ సమస్యలాగా, ఈ సమస్యలాగో అనుకుంటూ ఉంటాం. కానీ దావీదు భక్తునికున్న అనుభవం ఏంటండి? నా అంతరంగములో విచారములు హెచ్చుగా, నీ గొప్ప ఆదరణ నాకు నెమ్మది కలుగు చేసు. ప్రభువు ఏం చేస్తారు? మనల్ని కంఫర్ట్ చేస్తూ ఉంటారు, ఆదరిస్తూ ఉంటారు. నువ్వేమీ భయపడకు. మనకి లోపల ఒక స్వరం వినబడతా ఉంటుంది అన్నమాట, నువ్వేమీ భయపడకు, నువ్వు ధైర్యంగా ఉండు అని మనకి ప్రభువు లోపల చెప్తా ఉంటారు. అందుకని మనం ప్రార్థనా గదిలోకి ఎలా వెళ్తామంట? పిల్లిలాగా లోపలికి వెళ్తాం. పిల్లి ఏం చేస్తుందండి? ఇలా అన్నామనుకోండి, ఏమవుతుంది? అది బెదిరిపోతూ ఉంటుంది. మనం పిల్లి కన్నా దారుణం కదా. ఒక బల్లు వచ్చినా భయమే, ఒక బొద్దింక వచ్చినా భయమే, చీకటైనా భయమే. సడన్గా కరెంటు పోయిందనుకోండి, ఏమవుతుంది? భయం కలుగుతుంది కదా. ఇన్ని భయాల మధ్యన మనం ఎలా ఉంటాం? పిల్లిలాగా ఉంటాం. పిల్లిలాగా మనం ప్రార్థన చేస్తే ఎలా మారుతాం? సింహంలాగా. అందుకే నీతిమంతులు ఎలా ఉంటారండి? సింహము వలె ధైర్యముగా నుందురు. మనకి సింహం లాంటి ధైర్యం ఎక్కడ వస్తుందండి? దైవ సన్నిధి. దేవునితో మన విషయాలు చెప్పుకోవాలి. మన పక్కనున్న వాళ్ళతో మన విషయాలు, మన బాధలు ఎలా చెప్పుకుంటాం? ఈనాడు మన కష్టాలు చెప్పుకోవడానికి మనకు మనుషులు దొరుకుతున్నారండి? దొరకట్లేదు కదా. మన సంతోషాలు పంచుకోవడానికి దొరుకుతారు, మన గురించి చెడ్డగా మాట్లాడుకోవడానికి దొరుకుతారు, మన గురించి కథలుగా చెప్పుకునేవారు దొరుకుతారు. కానీ మన బాధలు మనస్ఫూర్తిగా చెప్పుకునేవారు మనకి దొరకరు కదా. ఎవరున్నారండి? అందుకే మన ప్రభువు మనకెవరట? నిజమైన స్నేహితుడు. అందుకే దేవుని దగ్గర మనం ప్రార్థన చేసినప్పుడు మనం మాటలు వల్లివేస్తూ చేయక్కర్లేదు ప్రార్థన.
ఏం చేయాలి? ప్రభువా, నా సమస్య ఈ విధంగా ఉంది అని మనం ఏం చేయాలి? దేవునికి వివరించి చెప్పాలి. చెప్పినప్పుడు ఆయన ఏం చేస్తారు? జోక్యం చేసుకుంటారు. అంతే కదా. ఇప్పుడు పిల్లలు స్కూల్లో రకరకాల సమస్యలు ఎదుర్కొంటారండి. వాళ్ళు ఏం చేయాలి? ఈవినింగ్ వచ్చినప్పుడు అమ్మకో నాన్నకో ఏం చేయాలి? సమస్య చెప్పుకున్నప్పుడు తల్లిదండ్రులంగా మనం ఏం చేస్తూ ఉంటాం? సహాయం చేస్తూ ఉంటాం. వాళ్ళు చెప్పుకోలేదనుకోండి, మనం సహాయం చేయగలమా? చేయలేం. అలాగే మనకి కూడా ప్రభు ఏమి వాగ్దానం ఇచ్చారండి? అడుగుడి మీకు ఇయ్యబడును. అందుకే భయపడకు అనే మాట బైబిల్ గ్రంథంలో ఎన్నిసార్లు ఉందంట? 365 సార్లు. అంటే సంవత్సరం అంతా ప్రభువారు మనకి ఏం చెప్తున్నారు? భయపడద్దు, భయపడద్దు. ఎందుకని? ప్రతిరోజు మనం ఒక భయాన్ని ఎదుర్కొంటాం కదండి. మనకి చాలా చిన్ని అనారోగ్యం వచ్చిందనుకోండి, భయం. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి భయం. ఏం తినాలన్న భయమే, ఏం తాగాలన్న భయమే, ఎక్కడికి వెళ్ళాలన్న భయమే. ఇలాంటి పరిస్థితుల్లో ఈ భయాన్ని జయించడానికి మనం ఏం చేయాలండి? దైవ సన్నిధిలో ఏలియా గారు వలె ఏం చేయాలండి? ఆయన స్వరాన్ని మనం వినాలి. సో ఎప్పుడైతే మన జీవితంలో అత్యధికమైన భయమునకు మనం లొంగుతామో అప్పుడు దేవుడు మనకు ఒక వాగ్దానాన్ని ఇచ్చేవారై ఉన్నారు. మన పరిస్థితికి తగినట్టుగా ఆయన ఏం చేస్తూ ఉంటారు? మనకు ఒక వాగ్దానాన్ని ఇస్తూ ఉంటారు. అందుకని ఏలియా గారిని దేవుడు ధైర్యపరిచారండి. ఆ విషయం ఒకసారి చూద్దాం. ఏలియా గారి గురించి మనం ఒకసారి చూద్దామండి. యాకోబు రాసిన పత్రిక అండి. యాకోబు రాసిన పత్రిక పేజ్ నెంబర్ 213 అండి. యాకోబు రాసిన పత్రిక 213వ పేజీ 5వ అధ్యాయం 17వ వచనం. 5:17 అండి. చాలండి. ఇక్కడ ఏలియా గారి గురించి ఏం రాశారండి? మన వంటి స్వభావం గల మనుష్యుడే. అంటే మనలాగే కోపం, మనలాగే అహం, మనలాగే మరి లోటుపాట్లు, మనలాగే భయస్థుడు, మనలాగే బెదిరిపోయేవాడు. ఎవరన్నా ఏమన్నా అంటే భయపడిపోతూ ఉంటాం కదా. మరి ఈ కాలంలో ఏమవుతుందండి? పాస్టర్లు విశ్వాసులను ఎలా బెదిరిస్తున్నారు? ఏమని బెదిరిస్తున్నారు? మీరు దశంభాగాలు ఇవ్వకపోయారా? మీ పని అయిపోయింది. మా మాట వినకపోయారా? మీ పని అయిపోయింది. మేము చెప్పినట్టు చేయకపోయారా? మీ పని అయిపోయింది అని బెదిరిస్తున్నారు. విశ్వాసుల పాస్టర్లను ఎలా బెదిరిస్తారు? మేము చెప్పినట్టు చేయకపోతే మేము రామ్ అని బెదిరిస్తూ ఉంటారు కదా. అలాగే సంఘములో మరి బంధువుల మధ్యన ఇవన్నీ మనం ఎదుర్కొంటూ ఉంటాం. భయము, బెదురులు మనం ఎదుర్కొంటూ ఉంటాం. నిత్య జీవితంలో ప్రతిదినము కుటుంబంలో భయాలు, బెదిరింపులు. ఏమండి? మరి ఏలియా గారిని ఏమని బెదిరించింది? 24 గంటల్లో నీ ప్రాణం తీసేస్తాను. సో మనల్ని కూడా బెదిరిస్తూ ఉంటారు. నువ్వు ఇలా చేయకపోతే నీ మాట మేము వినం, మీ ఇంటికి మేము రాం. క్రిస్టియన్ ప్రకారం పెళ్లి చేస్తారా? మీ పిల్లల పెళ్ళిళ్ళకి మేము రాం. ఏమండి? మేము చెప్పినట్టు చేయాలి, మేము చెప్పిన విధానంలో ఉండాలి. మన మీద మరి జులాయించి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారండి? మనల్ని భయపెడుతూ ఉంటారు, బెదిరిస్తూ ఉంటారు. కానీ వీటన్నిటికీ పరిష్కారం ఏంటండి? దైవ సన్నిధే మనకి పరిష్కారం. ఏలియా గారు ఏ విధంగా ప్రభువు మీద ఆనుకున్నారో మన భయములన్నిటి నుండి విడిపించేది ఆ ప్రభువే. కాబట్టి ప్రభువు మీద మనం ఆనుకోవాలి. ఏలియా ఎలాంటి స్వభావం అంట? మనలాంటోడే ఆయన కూడా. కానీ ఆయన ఎలా ప్రార్థన చేశారండి? ఆసక్తితో ప్రార్థించారు. మనం కూడా భయము సహజం, కానీ ఆ భయాన్ని మనం ఏం చేయాలండి?
దేవుని సన్నిధిలో నిజాయితీగా, ప్రభా ఈ విషయాల్లో నేను భయపడుతున్నాను, నీవే నాకు సహాయం చేయము. అందుకని దీనికి ఒక పరిష్కారం కూడా ప్రభువు వాక్యంలో రాయించారండి. అది చూచి మనం ముగించుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక, 2వ తిమోతి పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక, పేజీ నెంబర్ 194 అండి. 194, 195 పేజీలు. తిమోతికి రాసిన 2వ పత్రిక, మొదటి అధ్యాయము 7వ వచనమండి. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చెను కానీ పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. సో మన జీవితంలో పిరికితనము అనే ఆత్మ మనల్ని ఏలుబడి చేయకూడదంటే ఎలాంటి ఆత్మను ప్రభు మనకి దయచేశారంట? శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ. అంటే దైవ శక్తిని మనం కోరుకుంటూ ఉండాలి, దైవ ప్రేమతో మనం నింపబడాలి. మన అవయవాలను, అంటే మన ఎమోషన్స్ని, మనలో వచ్చే భావోద్రేకాలని మనం ఏం చేసుకోవచ్చు? అదుపు చేసుకోవచ్చు. ఎలాగో అండి? దేవుడిచ్చే ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ శక్తిని పొందుట ద్వారా ఈ భయము నుంచి, బెదురు నుంచి మనం విడిపించబడగలం. ఏలియా ఏం చేశారండి? భయము కలిగినప్పుడు, బెదురు కలిగినప్పుడు ఆయన పండుకున్నారు, కానీ దేవుడు వచ్చి మనలను బలపరిచేవారు. అనేక సార్లు మనకు అనుభవం కదా, మన జీవితంలో భయపడిపోయినప్పుడు, మనుషులు మనలను బెదిరిస్తూ ఉన్నప్పుడు ఏం చేస్తారండి? దేవుడే స్వయముగా మన దగ్గరకు వచ్చి మనకు ధైర్యాన్ని ఇచ్చేవారై ఉన్నారు. సో చివరిగా ఏలియా గారు ఈ ప్రయాణం చేస్తూ ఎక్కడికి వెళ్ళారంట? దేవుని పర్వతమైన హోరేబు దగ్గరకు వెళ్ళారు. అంటే అప్పుడు ఆయనకి భయం పోయిందన్నమాట. సో మనం కూడా ఎక్కడికి వెళ్ళాలి? దేవుని పర్వతం అంటే దేవుని సన్నిధి, దేవుని యొక్క మందిరము, దేవుని యొక్క ప్రెజెన్స్ ఎక్కడుందో మనం దేవుని సన్నిధిలో మన భయమునంతటినీ కూడా ఆయనకు తెలియచేసినప్పుడు అప్పుడు ఏలియా గారు ఏమయ్యారండి? మరలా ధైర్యం కలిగి ఉన్నారు. మనము కూడా దేవుని విషయాల్లో మరి భయం కలిగినప్పుడు కృంగిపోకుండా మనుషుల దగ్గరికి వెళ్ళి మన సమస్యలు చెప్పుకున్నామనుకోండి, ఇంత సమస్యల్లా ఇంత సమస్య అవుతుంది కదా. విశ్వాసులు, దేవుని బిడ్డలైతే ఏం చేస్తారు? మనల్ని ఆదరిస్తారు. కానీ దేవుని విశ్వాసులైనా అటు ఇటుగా ఉన్న వాళ్ళు మనల్ని ఏం చేస్తారు? ఇంకా కిందకి లాగేస్తూ ఉంటారు. కాబట్టి దేవుని సన్నిధిలో మన భారాన్ని పంచుకున్నప్పుడు దేవుడు మన భారము, భయము నుండి విడుదల కలుగు చేసి ఏలియా వలె మనల్ని బలపరిచేవారై ఉన్నారు. ప్రభు అట్టి కృపలు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. దయగల మా తండ్రి, విన్న మాటలు మాలో ఫలింపచి, దుష్టుడెత్తుకొని పోకుండా భద్రపరిచి, నీరు కట్టి ఫలింపచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.